కృష్ణా పుష్కరాల్లో ఇప్పటివరకు 1,30,00,000 మంది పవిత్ర స్నానాలు ఆచరించారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలోని సెంట్రల్ కంట్రోల్ రూంలో విభాగాధిపతులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన ఆయన పుష్కరాల ఏర్పాట్లపై ప్రజలు సంతోషంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. తనతో పాటు అధికారులు, సిబ్బంది అందరూ కష్టపడితేనే ఈ ప్రశంసలు వచ్చాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పగడ్బందీగా ఏర్పాట్లు చేశామని చెప్పారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, నేరగాళ్లను గుర్తించడంలో కంట్రోల్ రూంలో పాత్ర కీలకమైనదని కొనియాడారు. చివరి 2 రోజులు లోపాలకు తావు లేకుండా అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలన్నారు. భక్తులకు ఆహారం, నీరు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ యొక్క ఫంక్షన్ ట్రెడిషన్స్ ని కాపాడుతుంది, నాగరికతను కాపాడుతుంది, కల్చర్ ని కాపాడుతుందనే ఉద్దేశంతో ఆల్ కమ్యూనిటీస్ అసోసియేట్ అవుతున్నారు. అయితే మనం ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 ఈవెంట్స్ కండక్ట్ చేశాం. ఈ రోజు మీకు చూస్తే ఈ రోజు ఇప్పటికే 11 lakhs వచ్చారు. ఎక్కడ ఏమి డిస్టర్బెన్స్ 11 lakhs ప్రిపేర్ అయిపోయారు. మెకానిజం ఎట్లుందంటే ఎవ్రీథింగ్ రియల్ టైమ్ కమ్యూనికేషన్. ఏమేం కావాలి, ఇంత జనాలు వస్తున్నారు, దానికి ఏమేం కావాలి, ఆల్ సపోర్టింగ్ సిస్టమ్స్ రెడీ, ఆల్ సపోర్టింగ్ మెటీరియల్ ఇది రెడీ, దానికి కావాల్సిన ఎసెన్షియల్ కూడా రెడీ చేసేసుకుంటున్నారు, ఏమి డిస్టర్బెన్స్ లేకుండా. దట్ ఈస్ వేర్ టెక్నాలజీ వల్ల చాలా ఉపయోగం ఉంది. సీసీటీవీ కెమెరాలు మేము ఇవి ఉపయోగించుకొని నాట్ ఓన్లీ పోలీస్ కంట్రోలింగ్ లా అండ్ ఆర్డర్ అండ్ ఆల్సో ట్రాఫిక్. మూడోది వీలైతే ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్రిమినల్స్. నాలుగోది క్లీనినెస్ అండ్ ఆల్సో గ్రీనరీ. ఇవి చేయించని బ్రాడ్ గా ఒక ఆలోచన పెట్టుకున్నాం. అక్కడ కొద్దిగా డెమాన్స్ట్రేట్ చేశారు. నిన్న ఈ కెమెరాలు 400 కెమెరాలని యాక్చువల్ గా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రొజెక్ట్ చేసిన తర్వాత మాకు ఒక ఐడియా వస్తే కంట్రోల్ మేము పర్ఫెక్ట్ గా చేయలేకపోయాం కానీ కొంతవరకు చేశాం.